శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో. విశాఖపట్నం టర్నర్ చౌట్రీలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ అవతారం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారముతో భక్తులకైతే దర్శన భాగ్యం అయితే కలుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే ప్రత్యేక క్యూ లైన్లో ఇక్కడ ప్రత్యేక దర్శనాలు అయితే అందుబాటులోనైతే ఉంటున్నాయి. ఆదివారము సాయంత్రము తిరుగు రథయాత్ర ఉత్సవం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తిరుగు రథయాత్ర ఉత్సవంలో పాల్గొవాలని కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ దేవాలయం దగ్గర ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చిన భక్తులకు మహా అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుంది. జై జగన్నాథ జై జగన్నాథ. రథయాత్ర సందర్భంగా మాకు 8వ రోజు అవకాశం ఇచ్చిన ఈఓ గారికి ధన్యవాదాలు చెప్తూ, మా ఇన్స్టిట్యూట్ పేరు నాట్య తరంగిణి స్కూల్ ఆఫ్ డ్యాన్స్, మరిపాలెంలో క్లాసు జరుగుతూ ఉంటుంది శివాలయం టెంపుల్లోని. ఈ అవకాశం ఇచ్చిన ఈఓ గారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. సంస్కృతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి అలాగే 12 గంటల వరకు నృత్య ప్రదర్శన అయితే జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఎండోమెంట్ అధికారి రాజగోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులు అందజేశారు. కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. విశాఖపట్నం ప్రజలందరూ ఈ రోజు మన విశాఖపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్రలో 8వ రోజు సందర్భంగా మన స్వామివారికి కృష్ణావతారం వేయడం జరిగింది. కృష్ణావతారం యొక్క విశిష్టత ఏమంటే, స్వామివారు లోక సంరక్షణ కోసం జ్ఞానోపదేశం కోసం అని చెప్పి స్వామివారు దివ్యావతారాన్ని స్వీకరించారు. కంసుడు యొక్క అంతం చేసి దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో గీతోపదేశం చేసి లోకానికంతటిని జ్ఞానాన్ని పంచిపెట్టారు ఈ అవతారంలో స్వామివారు. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.